హలో ఆల్, వెల్కమ్ టు సగ్నికా వ్లాగ్స్. ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ చేసుకుంటాను. ఒక 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని, బాస్మతి రైస్ మంచిగా వాష్ చేసుకొని 2 గ్లాస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టుకుంటాను. ఇప్పుడు ఇందులో డ్రై మసాలాలు, షాజీరా, చెక్క, ఇలాచి, లవంగ, స్టార్ పువ్వు, ఇదేమో మరి పొడుగు కాయలు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకొని, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. బిర్యానీకి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా ఆనియన్స్ని. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత మంచి ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయితే. ఈలోపు పన్నీర్ కట్ చేసుకుందాం. నేను 1/2 kg పన్నీర్ తీసుకున్నా 2 గ్లాస్ ఆఫ్ రైస్కి. కొంచెం పెద్ద ముక్కలుగా ఇట్లా కట్ చేసుకుంటున్నా. ఇట్లా కట్ చేసుకు ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకుందాం. కట్ చేసుకొని పక్కన పెట్టేసిన ఆనియన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు పక్కగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. మొత్తం అన్నీ తీసిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అన్నీ వేసుకుందాం. చూసారా, కొద్దిసేపటి తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతుంది. ఇంకో సైడ్ టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు అయిన తర్వాత బిర్యానీ వేసుకునే పాత్రలోకి తీసుకుంటాను వాటిని. అన్నీ ఇందులో తీసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇది హోల్ గరం మసాలా. మళ్ళీ బిర్యానీలో ఒకసారి వేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ ముక్కలలో గరం మసాలా, హోల్ గరం మసాలా వేసుకొని, చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇది గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా తీసుకుంటున్నా. ఇది వెజ్ బిర్యానీకి. పన్నీర్ బిర్యానీ మసాలా కూడా దొరుకుతుంది, ఇది ఇప్పుడు అవైలబుల్లో లేదు, అందుకే ఇది తీసుకున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెక్క నిమ్మరసం, ఒక కప్పు పెరుగు అన్నీ వేసుకొని, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా చేయగా, అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో పసుపు, రుచికి సరిపడ కారం, మాకైతే కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్కి రైస్కి వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసుకోవాలి. రైస్ అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం. నేను వాటర్ కలిపి కొంచెం పెట్టిన, అది క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు రైస్ కూడా మంచిగా ఉడుకుతుంది. అది రైస్ ఉడికే వరకు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ వేసుకుందాం దానిపైన. కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే మంచిగా అవుతుంది. నేను వాటర్ క్లిప్ మిస్ అయింది,
ఇప్పుడు రైస్ అంతా వేసుకుందాం. దానిపైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, గీ యూజ్ చేస్తున్నా. గీ కూడా హోమ్ మేడ్ తయారు చేసిందే. వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా రైస్ మిగిలిపోయింది కదా, అది కూడా వేసుకుందాం. ఇంకో లేయర్ రైస్ వేసుకొని ఇప్పుడు పైన మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, గీ వేసుకుందాం. ముందుగా గీ వేసుకుంటున్నా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇప్పుడు కింద చపాతీ పెనం పెట్టి ఒక 10 minutes దమ్ చేసుకోవాలి. అంతే, బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకొక ప్లేట్ దాంట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసినా ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ మంచిగా ఉంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.